మీరు ఎప్పుడైనా హాస్పిటాలజీ సెంటర్కి వెళ్ళినప్పుడు హైఫు, ఎంఎన్ఆర్ఎఫ్, మైక్రో నీడ్లింగ్, కెమికల్ పీల్స్ ఇలాంటివన్నీ చూసుంటారు. అవి ఎందుకు వాడుతున్నారు ఏంటి అని మీకు ప్రాపర్గా చెప్పారా? హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ సుమన్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. ఈ రోజు నేను మీకు ఈ డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ఈ నాన్ సర్జికల్ స్కిన్ రిజ్యూనేషన్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను. వీటన్నిటిని కూడా స్కిన్ రీసర్ఫేసింగ్ అంటారు. ఇప్పుడు యూజువల్గా మన వయసు పెరిగే కొద్దీ మన చర్మం 7 లేయర్స్లో ఉన్నది, దాని థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. డర్మిస్ థిన్నింగ్ అయిపోతూ ఉంటుంది. ఈ థిన్నింగ్ అయిపోతున్న దాన్ని రిజ్యూమినేట్ చేయడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ మోడాలిటీస్ లైక్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్. వీటన్నిటిలో ఏం చేస్తారంటే కంట్రోల్ డ్యామేజ్, ఈ 7 లేయర్స్ని కంట్రోల్డ్గా డ్యామేజ్ చేస్తూ ఉండడం వల్ల తిరిగి ఇంజరీ అయిన దగ్గర ఫైబ్రోబ్లాస్ట్ అనేది చేరి తిరిగి ఫైబ్రిన్ డిపాజిషన్, కొల్లాజన్ డిపాజిషన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కొల్లాజన్ డిపాజిషన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కూడా రిపీటెడ్ ఎవ్రీ వీక్ దాన్ని ఆ లెవెల్లో డ్యామేజ్ చేస్తూ ఉండడం వల్ల ఈ కొల్లాజన్ క్రాస్ లింకింగ్ అనేది జరగడం వల్ల ఆ థిక్నెస్ అనేది మెయింటైన్ అయ్యి యూత్ఫుల్ లుక్ అనేది రిటైన్ అవుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇట్ లీడ్స్ టు స్కిన్ రిజ్యూనేషన్. మీకు ఇందాక చెప్పినట్టు కంట్రోల్ డ్యామేజ్, స్కిన్ 7 లేయర్స్లో ఉన్నది. స్కిన్ ఫస్ట్ 5 లేయర్స్ ఎపిడెర్మిస్ ఉంటుంది, తర్వాత 2 లేయర్స్ పాపులరీ డెర్మిస్, రెటికులర్ డెర్మిస్ అండ్ డెర్మిస్ ఉంటుంది. సో ఈ కంట్రోల్ డ్యామేజ్ కాకుండా ఇప్పుడు చాలామంది డిఫరెంట్ మోడాలిటీస్ వాడుతున్నారు, లేజర్స్ అని. ఇట్ హ్యాపెన్స్, ఇట్ మైట్ లీడ్ టు అన్కంట్రోల్ డ్యామేజ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో కెమికల్ పీల్స్ కానీ, లేజర్స్ కానీ, ఎంఎన్ఆర్ఎఫ్ కానీ, మైక్రో నీడ్లింగ్ కానీ, యూ నీడ్ ఏ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ టు గెట్ ఇట్ డన్, నాట్ ఇన్ సమ్ సెలూన్స్ అండ్ ఆల్. ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు అన్కంట్రోల్డ్ వే, వచ్చే స్కారింగ్ అనేది చాలా అందవికారంగా తయారు చేస్తుంది. స్కారింగ్నే మనకు బెనిఫిషియరీగా ఉండేటట్టు చేసుకోవాలి కానీ మనకి ఇబ్బంది కలిగేటట్టు చేసుకోకూడదు.